సూర్యది విశ్వనాథ్ అండ్ సన్స్ నుంచి ట్రైలర్ వచ్చింది కదా, సో ఎలా అనిపించింది? సూర్య నిజానికి మొన్న వచ్చిన సినిమా మాస్ ఉండే. ఇప్పుడు అంత క్లాస్గా వస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా క్లాసిక్గా మా డైరెక్టర్ కూడా మళ్ళీ లక్కీ భాస్కర్ తర్వాత రావడం అన్నది ఒక మంచి ఫీల్ గుడ్ స్టోరీతో వస్తున్నారు. నాకు బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా హీరోయిన్ క్యారెక్టర్ అయితే పీక్స్ ఉంటుంది సినిమాలో. ఎందుకంటే ఆవిడ ఎనర్జీ అసలు మామూలు ఎనర్జీ కాదు. అంటే సూర్య ఆయన ఏజ్ తగ్గట్టు ఆయన ఎంత గుడ్ పర్ఫార్మెన్స్ చేయాలో ఆయన ఇచ్చిండు. ఈమె ఏజ్ తగ్గట్టు ఈమె ఎంత అల్లరి చేయాలో అంత అల్లరి చేసింది ట్రైలర్లోనే. ఇంకా సినిమా చూడాలి ఎంత బాగుంటుందో అని నాకు ఇప్పటికే ఆ సినిమా మీద ఒక మంచి ఎక్స్పెక్టేషన్ ఉంది. సో నేను బటర్ఫ్లై ఆ సాంగ్లో వాళ్ళిద్దరు జోడీ ఎట్లా అనిపించింది అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఇప్పుడు సూర్య ఏజ్ చాలా ఎక్కువగా ఉంది, మమతా బైజ్ చాలా చిన్న పాపలా కనిపిస్తుంది అని అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? అంటే యాక్చువల్లీ స్టోరీ అది. ఆయన ఏజ్ ఎక్కువ, ఈవిడ ఏజ్ తక్కువ, స్టోరీ అది. సెట్ కాలేదు అన్నట్టు అంటున్నారు కదా, లేదు లేదండి, ఖచ్చితంగా వర్కౌట్ అయ్యింది, సెట్ అయ్యింది. నిజానికి వాళ్ళ క్యాస్టింగ్ మాత్రం సూపర్ చేశారు. ఆవిడ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం పీక్స్. నిజానికి దాంట్లో స్టోరీ అది పెద్ద ఏజ్ అబ్బాయి చిన్న ఏజ్ అమ్మాయి స్టోరీయే కదా అది. ఆ సెట్ కాదు అది. ఆ సినిమాలో సూర్యనే చెప్తాడు మన ఇద్దరికి సెట్ కాదని. సో అందరూ అనుకునేటోళ్ళు ఉందనుకుంటారు, కానీ ఆ సినిమా ఓవరాల్గా ఒక మంచి ఫీల్ గుడ్ స్టోరీ అని నాకు అనిపిస్తుంది. సో డైరెక్షన్ అంతా ఎలా అనిపించింది? అసలు చెప్తున్నా కదా, లక్కీ భాస్కర్ తర్వాత ఇట్లా వస్తాడని ఎక్స్పెక్ట్ చేయలే నేను. ఆయన తీసిన ప్రతి ఒక్క సినిమా ఒక డైమండే. ఈ లక్కీ భాస్కర్ అసలు పీక్స్. అంటే నిజానికి స్కామ్ ఎట్లా చేయాలన్నది మస్తు చూపించిండు దాంట్లో. అంటే నిజానికి ఆ క్యారెక్టర్లో మనం ఊహించుకుంటాం. లక్కీ భాస్కర్ ఆ సినిమా చూసినప్పుడు ఆ క్యారెక్టర్లో ప్రతి ఒక్కడు ఊహించుకుంటాడు. నేను ఇలా ఉంటే, ఇలా తెలివిగా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా, ఇంత లక్ ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఊహించుకుంటాడు. సో ఆ సినిమా తర్వాత, అంత మ్యాడ్ సినిమా తర్వాత మళ్ళీ ఇంత క్లాస్ సినిమా అన్నది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది ట్రైలర్ అయితే. సినిమా కూడా బాగుంటుంది. కలెక్షన్స్ అనేది జస్ట్ నెంబర్ అండి, అంతే. నాకు తెలిసినంత వరకు ఒక మంచి, ఎప్పటికైనా ఏదైనా సినిమా చూస్తున్నాం అంటే అది సినిమాలో చూస్తే బెటర్. నెంబర్స్ 100 వేస్తారు, 100 రకాలు వేస్తారు. ఒకటి 50 కోట్లు అంటాడు, ఒకటి 100 కోట్లు అంటాడు, ఒక 200 కోట్లు అంటాడు. అది వాళ్ళ బిజినెస్కి సంబంధించిన విషయం. మనకు సినిమా ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే కనుక సినిమా మనకు ఎంత నచ్చింది, మన ఎంటర్టైన్మెంట్ చేసింది, ఎంత ఇన్స్పైర్ చేసింది అన్న దాని గురించి ఎక్కువ ఆలోచించాలి. చాలా బాగుందండి. ఫస్ట్ టైం అంటే ఆఫ్టర్ లాంగ్ టైం ఎప్పుడైతే మనం గజిని మూవీ అని చెప్పి చూసామో అందులో సంజయ్ అనే పేరు యూజ్ చేయడం జరిగింది. సేమ్ అదే పేరుతోటి దీంట్లో సంజయ్ విశ్వనాథ్ అని చెప్పి పేరు యూజ్ చేశారు. మేబీ డైరెక్టర్ గారు కూడా ఓ రకంగా అటువంటి హిట్ రావాలని చెప్పేసి ఆలోచిస్తున్నారేమో. ఈవెన్ ఆయన ఎయిర్పోర్ట్లోకి నడుచుకుంటూ వచ్చేటప్పుడు, ఆఫీస్లోకి నడుచుకుంటూ వచ్చేటప్పుడు కూడా ఆ అటైర్ అనేది, ఆ స్టైల్ అనేది క్లియర్ గజిని స్టైల్ కనిపించింది. మేము కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం గజిని తర్వాత మళ్ళీ అటువంటి హిట్ రావాలని చెప్పేసి. అంతకుముందుకు 24 అని చెప్పేసి ఒకటి తీయడం జరిగింది, తర్వాత PS2 అని చెప్పేసి తీయడం జరిగింది. అవి ఏవి తీసినా కూడా ఈ లెవెల్ రాలేకపోయినాయి. ఈ సినిమాతో ఆ హిట్ కొట్టాలని చెప్పేసి ఆ స్టోరీ కూడా ఇందులో కనిపించింది. మెయిన్ దీంట్లో స్టోరీ కనిపించింది ఏంటంటే, ఒక కోటీశ్వరుడు స్పోర్ట్స్లో పథకం తీసుకోవాలని చెప్పేసి కసితో ఉన్నాడు. ఆ గెలుపు అనేది ఏ రకంగా వచ్చినా కూడా అనుకోకుండా కొడుకు అనేది బోన్ మ్యారో ఇష్యూ ఉందని చెప్పి కనిపిస్తుంది. ఆ బోన్ మ్యారో గురించి విదేశాలకు వెళ్ళైనా ట్రీట్మెంట్ చేయించుకుందని చెప్పేసి ఆ విదేశాలకు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునే పద్ధతిలో హీరోయిన్ కలవడం అని చెప్పి జరుగుతుంది. ఆ హీరోయిన్ అంటే ఆల్రెడీ పెళ్ళయ్యి పిల్లాడు పుట్టిన హీరోకి పెళ్ళిడు వచ్చిన హీరోయిన్ అని చెప్పేసి ఇక్కడ జత చూపించడం జరిగింది. ఒకనొక స్టోరీలో తను ఏం చెప్పిందంటే, నువ్వు నన్ను మిస్ అవుతావా అని చెప్పి అబ్బాయితో అన్నాము, మీ నాన్న కూడా మిస్ అవుతాడా అని చెప్పి అన్నాను. అంటే ఇక్కడ క్లియర్ అర్థమైపోయిందంటే హీరోయిన్ అనేది హీరో లవ్లో ఉంది, కాకపోతే హీరో పట్టించుకోవడం లేదు. హీరో తన ఏజ్ని పట్టేసి కానీ, లేకపోతే తన పరపతిని పట్టేసుకొని కానీ, ఏ రకంగా అయినా కానీ హీరోయిన్ దూరం పెడుతున్నట్టు. కాకపోతే వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఎలా చిగురించింది, అబ్బాయి అనేవాడు బోన్ మ్యారో నుంచి ఎలా బయటపడతాడు అని చెప్పి తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా సినిమా చూడాలి. సో చాలా మంది ఏమంటున్నారు అంటే ఇప్పుడు సూర్య ఏజ్ ఎక్కువ ఉంది, మమతా బైజ్ ఏజ్ చాలా తక్కువ, చిన్న పిల్లలా అనిపిస్తుంది. దానికి మీరు ఏమంటారు? సూర్య అనేది ఎవర్ గ్రీన్ బాయ్ అండి. ఆయన ఇప్పుడే కాదు, నేను చెప్పిన కదా, మీరు ఈ ప్రశ్న అడగక ముందుగా నేను క్లియర్ చెప్పాను. గజిన్ లుక్ అనేది కనిపించింది. గజిన్ అంటే 20 ఏళ్ళ కింద వచ్చిన సినిమా అది. 20 ఏళ్ళ లుక్ ఇప్పుడు కూడా మెయింటైన్ చేస్తాడు ఆయన. ఆయన ఇంకా ఏజ్ పెద్ద అవుతుందంటే ఇంకా అనే వాళ్ళకే మీకు ఏ రకంగా ముఖాలని అర్థమవుతలేదు మాకు. ఒకసారి మళ్ళీ సినిమా రిలీజ్ అయ్యేదాకా సినిమా చూడండి, వాళ్ళిద్దరు సాంగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి, వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా వస్తుందని. ఆయన చిన్న పిల్లాడితో కూడా చిన్న పిల్లలాగా మారిపోతాడు. అందుకోసమే ఆయనకు అవార్డులు అన్నీ వచ్చినాయి. గజిని అనేది నేషనల్ అవార్డు కొట్టింది, అది మామూలు కాదు.
ఆయన హిట్ చేసిండని చెప్పేసి అటు బాలీవుడ్ కూడా సేమ్ స్టోరీ తీసుకున్నారు. ఆయనను పెడితే ఎక్కడ డామినేట్ చేస్తాడని చెప్పేసి ఆయన బదులు వేరే హీరోని పెట్టారు. అది ఆయన ఫియర్ అన్నట్టు. అటువంటిది మీరు ఆయనకి ఏజ్లా ఎక్కువగా కనిపిస్తుందని చెప్పేసి అంటే ఆయన ఆహార నిమిషాలు పనిచేసేవాడు నటన మీద. ఈవెన్ రానా దగ్గుబాటుగా సజెషన్ ఇచ్చిందట, అరే నువ్వు చేసేది యాక్టింగే కాదు అని చెప్పేసి ఒకనొక సభలో ఆయనే చెప్పిండు. అలా చెప్పగలిగే ధైర్యం ఉందంటే ఎంత మెచ్యూర్డ్ యాక్టరో అర్థమవుతుంది. అటువంటి వారిని ట్రోల్ చేయడం అంటే నిజంగా ఈ క్రిటిక్స్ ఎవరైతే ఉన్నారో మీరు తప్పుకోవడం మంచిదండి. నేను బటర్ఫ్లై ఆ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ లో వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎట్లా అనిపించింది, సూర్య గారిది మమితా బైజుది? చాలా సూపర్ ఉందండి. అమ్మాయిది ఎవరైతే 18 to 20 years ఏజ్లో ఉంటారో ఏ చిలిపితనం అయితే అవసరమో ఆ చిలిపితనం అనేది క్లియర్గా అనిపించింది. ఒక మెచ్యూర్డ్ అంటే పెళ్ళయ్యి ఫ్యామిలీ ఉన్న హీరో ఏ రకంగా అయితే మెచ్యూర్డ్గా యాక్ట్ చేస్తాడో ఆ యాక్షన్ అని చెప్పేసి క్లియర్గా హీరోగా అనిపించింది. సాంగ్ కాబట్టి సాంగ్ అనేది మొత్తాన్ని నేను చూడలేదు, జస్ట్ గ్లిమ్స్ చూశాను అంతే. సాంగ్లో ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది. ఇద్దరిది చూడాలనుకుంటే మనం ఖచ్చితంగా ఫిలిం అనేది రిలీజ్ అయ్యాక చూడాలి. డైరెక్షన్ ఎలా అనిపించింది వెంకీ అట్లూరిది? వెంకీ గారిది ఇంతకుముందు కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ పిక్చర్స్ వచ్చాయండి, చాలా బాగుంటుంది. ఆయన ఇంతకుముందు చాలా హిట్స్ కూడా కొట్టాడు. ఈ మూవీ తోటి వెంకీ గారు సూర్య గారు హిట్ కొట్టబోతున్నారు. ఎంతైనా కానీ 200+ మార్కు దాటబోతున్నారు.